చింతపండుతో పని లేకుండా ఉసిరికాయ నిలవ పచ్చడి పట్టాను. 1 కేజీ ఇలా ముదిరిన ఉసిరికాయలు తీసుకుని కడిగి తుడిచి పక్కన పెట్టుకుని మెంతులు ఆవాలు దోరగా వేయించి మెత్తగా పొడిని చేసుకుని మందపాటి కడాయిలో 1/2 లీటర్ ఆయిల్ని వేడి చేసి కేజీ కాయల్ని నేను 2 సార్లుగా వేయించుకున్నాను. 6-7 నిమిషాలకు చూస్తే ఇలా చాకుతో మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుని తీసి చల్లార్చుకోవాలి. అదే ఆయిల్లో తాలింపుకు కావలసినవన్నీ వేసుకుని దోరగా వేయించి ఈ తాలింపును కూడా చల్లార్చుకోవాలి. ఈలోపు పూర్తిగా చల్లారిన ఉసిరికాయల్ని వేయించిన వాటిని చేత్తో నొక్కితే అవి ముక్కలుగా విడిపోతాయి. ఆ ముక్కలన్నిటినీ తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి ఉప్పు కారము పసుపు ఆవపిండి మెంతిపిండి పొడి చల్లార్చిన తాలింపు వేసి కలిపి అంతా బాగా ఒకసారి కలుపుకుని నిమ్మరసం కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక 2 డేస్ అలా దాన్ని వదిలేయాలి. ఇలాగే చింతపండుతో కూడా చేసిన రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. 2 డేస్ తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు పులుపు ఏమైనా సరిపోతే చూసుకుని దీన్ని ఇలా ఒకసారి బాగా కలిపేసి గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైగా ఉంటుంది.